వెల్కమ్ బ్యాక్. ఎంజీరావు గారు, భారత్పై మరో యుద్ధం రావచ్చు, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ఆర్మీ చీఫ్ ద్వివేది ఒక రకంగా అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు, ఒక హెచ్చరిక జారీ చేశారు. భారత్ సంసిద్ధంగా ఉందా అంటే ఏం చెప్తారు? ఇది ఒక హెచ్చరిక కాదండి, దీన్ని ఒక హెచ్చరిక అని మనం అనలేం. ఆయన చెప్పింది ఏంటంటే, జనరల్గా ఆయన చెప్పింది అనుక్షణం భారత్ మరో యుద్ధానికి సంసిద్ధమై ఉండాలి అని చెప్తున్నాడు. ఒక భారతదేశంలో ఇండియాలో ఆర్మీ మాట్లాడడం అనేది చాలా అరుదు. ఇది పాకిస్తాన్ కాదు, ఇటు చైనా కాదు, ఇది ఇండియాలో అమెరికాలో లాగా ఎట్టి పరిస్థితుల్లో ఆర్మీ ఎప్పుడూ మాట్లాడదు, పబ్లిక్ టాక్స్ ఉండవు, దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది, ఇక్కడ జరిగే రాజకీయాలకి సంబంధం ఉండదు. కానీ గత 2 రోజులుగా భారత ఆర్మీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సు, అదేవిధంగా వీళ్ళని సంయుక్తం చేసే సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ అని ఈయన అనిల్ చౌహాన్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, అక్కడ అసీం మున్నీర్ మాట్లాడుతున్నాడు, అక్కడ అమెరికా మాట్లాడుతుంది, అక్కడ చైనా నుంచి ఇండైరెక్ట్గా ఉండి బంగ్లాదేశ్ నుంచి తీవ్రమైన ముప్పు ఉంది, అక్కడ ఎలక్షన్ జరగబోతుంది, ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే భారత వ్యతిరేకత మీదే బంగ్లాదేశ్ పాలిటిక్స్ ఉంటాయి, భారత వ్యతిరేకత మీదే ఈ పాకిస్తాన్ అయితే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ అమెరికా మన మీద ఆంక్షలు విధిస్తే, శ్రీలంక మనం హెల్ప్ చేస్తే శ్రీలంక కూడా మనల్ని ఏదో సెటైర్లు వేస్తుంది మన మీద, చూడు అమెరికా మీ మీద బాగా వేసింది అన్నట్టు. అక్కడ ఎంపీ కూడా శ్రీలంక గవర్నమెంట్ తిట్టాడు. అత్యవసరమైన పరిస్థితుల్లో భారత్ మన ఆదుకుంటే ఈ భారత్కు సపోర్ట్ చేయకుండా సెటైర్లు వేస్తారా అని నిన్న గవర్నమెంట్ని తిట్టాడు ఒక శ్రీలంక పార్లమెంట్ ఎంపీ. అంటే పరిస్థితి చూసుకోండి, ఇండియా అనేది అనుక్షణం ఆపదలో ఉంటుంది. ఇది ఆర్మీ చీఫ్ మాట్లాడింది. అంటే ఏంటి, ఇక్కడ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఇండియా యుద్ధానికి సంసిద్ధమై ఉండాలి. ఎందుకంటే ప్రపంచం అంతా యుద్ధాలమయమైపోయింది. 3వ ప్రపంచ యుద్ధం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవడు ఏ టైంలో అటాక్ చేస్తాడో తెలియదు. ఎందుకంటే శత్రువు భారతదేశం ఎదుగుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. నేను మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా అన్నారు, ఏ శక్తి భారత వృద్ధిని ఆపలేదు అని. ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతున్నారు, విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు. ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నాడు. ఆయనకి ఏంటంటే అసలు ట్రంప్ డెడ్ ఎకానమీ అంటే ఆయనకు అసలు బుర్ర ఉందా లేదా అనేది కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే డెడ్ ఎకానమీ ఏంటి, అసలు ఎకానమీ ఏంటి, ఎకానమీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. అదే వాషింగ్టన్ డీసీలో ఆయన వైట్ హౌస్కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న IMF, IBRD చెప్తున్నాయి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇండియా అని. మరి ఆయన ఎలా అంటాడు డెడ్ ఎకానమీ అని? ఆయన అన్నది ఇంటర్నేషనల్ గణాంక సంస్థలు ఉంటాయి, S&P ఏది పట్టించుకోలేదు, మూడీస్ కూడా పట్టించుకోలేదు. ట్రంప్ని ఈ ఎకానమీ బాగాలేదని తిట్టింది. ఇది పరిస్థితి. సో ఇప్పుడు ఇండియా ఏంటంటే గ్రోత్ అవుతుంది కాబట్టి దీన్ని ఎలా ఆపాలి అనేది ప్రతిదీ ట్రై చేస్తుంది. చూడండి, అసీం మున్నీర్ని చైనా రెచ్చగొడుతుంది, అసీం మున్నీర్ని అమెరికా రెచ్చగొడుతుంది. వాళ్ళు ఎలాగో అటాక్ చేయరు మన మీద. అంటే ఏంటి, నిన్న ఆర్మీ చీఫ్ చెప్పినట్టు పాకిస్తాన్ ద్వారా మళ్ళీ భారత్ మీద యుద్ధం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయి అవమానకరంగా ఉంది. అసీం మున్నీర్ అక్కడ దేశ అధ్యక్షుడు అవడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి భారత వ్యతిరేకతని రెచ్చగొడుతున్నాడు. తర్వాత నిన్న చూడండి, వాషింగ్టన్ DC నుంచి ఆయన ఏమన్నాడు, అమెరికా నుంచి భారత్ సింధు నది మీద ప్రాజెక్టులు కట్టేదాకా వెయిట్ చేస్తాం, కట్టిన తర్వాత క్షిపణులతో పేల్చేస్తాం. అది ఏం మాట అది? దానివల్ల ఏంటి, ఇండస్ వాటర్ ట్రీటీ మనం గౌరవించం, ఇండస్ రివర్ పాకిస్తాన్కి ఇవ్వం. 25 కోట్ల మంది పాకిస్తానీ ప్రజలు డెజర్ట్, వాళ్ళకి నీళ్లు లేకుండా ఉన్నారు, వ్యవసాయం కుంటుపడిపోయింది. సో పాకిస్తానీలకి నీళ్లు కావాలి, దీనికోసం యుద్ధం చేస్తుంది. అది మనం ఎందుకు ఇవ్వమంటే టెర్రరిజాన్ని ఆపాలి, లేకపోతే మేము ఇవ్వము. అందువల్ల ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఇంకొక టెర్రరిస్ట్ అటాక్ వస్తే మనం దాన్ని యుద్ధంగా పరిగణిస్తామని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు అదంపూర్లో ఆపరేషన్ సింధూర్లో భాగంగా. అంటే ఏంటి, కంపల్సరీ ఒక టెర్రరిస్ట్ అటాక్ వచ్చినా మన మీద యుద్ధం వచ్చినట్టే. కాబట్టి నిన్నటి నుంచి 3 రోజుల నుంచి ఇండియన్ ఆర్మీ సిడిఎస్ చెప్తున్నారు, ఈ ప్రస్తుత ఆధునిక యుద్ధాలు అనేవి చాలా స్విఫ్ట్ షార్ట్ టర్మ్ వార్స్, చాలా త్వరితగతిన జరిగే యుద్ధాలు. తర్వాత టెక్నాలజికల్ వార్ఫేర్ జరుగుతుంది. అసలు ఇప్పుడు కూడా మోడర్న్ వార్ ఏంటంటేనండి, ఒక కంట్రీల మధ్య జరగదు, కంట్రీ నాన్ స్టేట్ మధ్య జరుగుతుంది. కంట్రీ కానీ చూడండి, అక్కడ ఇజ్రాయెల్ ఎవరి మీద చేస్తుంది, హమాస్ మీద యుద్ధం చేస్తుంది, అది ఒక స్టేట్ కాదు. మళ్ళీ ఇజ్రాయెల్ ఇక్కడ హౌతీస్ మీద చేస్తుంది, అది ఒక దేశం కాదు. ప్రపంచంలో 10 దేశాలు కలిపి బిన్ లాడెన్ మీద చేసిన అల్ ఖైదా మీద. ఇప్పుడు ఇండియా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లతో యుద్ధం చేయాలి, ఇండియా అక్కడ నాన్ స్టేట్ యాక్టర్లతో యుద్ధం చేయాలి. మోడర్న్ వార్ అండి అది. సో మళ్ళీ ఇన్విజిబుల్ వార్ అంటారు. ఇన్విజిబుల్ అంటే సైబర్ అటాక్స్, ఇప్పటికిప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుంది, ఒక సైబర్ అటాక్, అది కూడా యుద్ధమే.
సో ఏంటి, ఇండియా మస్ట్ బీ రెడీ ఇన్ ఆల్ టైమ్స్ టు వేజ్ ది వార్. రెడీగా ఉండాలి. దానికి అనుకూలంగానే మనం ఏప్రిల్ 22న ఇది దాడి జరిగితే పహల్గాం, కేవలం 2 వారాల వ్యవధిలో పాకిస్తాన్ మీద అమెరికా కూడా చేయలేనట్టు అద్భుతమైన వార్ఫేర్ చేశాం. యుద్ధ తంత్రాన్ని ఉపయోగించి గెలిచాం మన 4 రోజులు అణ్వస్త్ర దేశం మీద. అంటే ఇండియా రెడీ అయి ఉంది. దేశ ప్రజల్ని సంసిద్ధం చేస్తున్నాడు. నిన్న ఆర్మీ చీఫ్ ద్వివేది మాట్లాడుతూ మనం ఆర్మీకి సంసిద్ధం, ఆర్మీ జనరల్స్కి ఎప్పుడు సంసిద్ధంగా ఉండండి అని చెప్తున్నాడు. అదేవిధంగా మూడోది ఏంటంటే శత్రు దేశాలకు చెప్తున్నాడు, భారతదేశం సిద్ధంగా ఉంది, వస్తే రండిరా అని. చూడండి, నసీం మునీర్ అక్కడ మాట్లాడితే ఇండియన్ ఆర్మీ మాట్లాడుతుంది. సో ఈ ద్వివేది చెప్పిన ఆర్మీ ఎనీ టైం భారతదేశం మీద మరి యుద్ధం రావచ్చు అంటే శత్రు దేశాలకి సందేశం ఇస్తున్నాం, దేశ ప్రజల్ని సంసిద్ధం చేస్తున్నాం, పొలిటికల్ వేత్తలను సంసిద్ధం చేస్తున్నాం, ఆర్మీని రెడీ పెడుతున్నాం. చూడండి ఎంత అద్భుతమైన అర్థంతో ఇండియన్ ఆర్మీ మాట్లాడుతుందో. ఇండియన్ ఆర్మీ ఎప్పుడూ ఇట్ ఈజ్ ఆల్వేస్ ప్రీఆక్యుపైడ్ విత్ ది ఇట్స్ బిజినెస్, అంతే. ఇది వార్ చేయడం, పాకిస్తాన్ లాగా పరిపాలన అన్నీ కెలుక్కోదు. అది అద్భుతమైంది. ఇది భారత ప్రజాస్వామ్యంలో గొప్పతనం. నేను ఆయన చెప్పింది శత్రు దేశాలు నసీం మునీర్ చైనాలకు అందరికీ వార్నింగ్ ఇచ్చినట్టే.